US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. నిజామాబాద్ జిల్లాలో కల్కి మూవీకి సంబంధించి రివ్యూ జరుగుతుంది. దీనికి అంతటికి సంబంధించి ఉదయం 8 గంటలకే షో ప్రారంభమైంది. షో అయిపోయిన తర్వాత ప్రభాస్ అభిమానులు అయితే బయటకు వచ్చిన సినిమా ఎలా ఉన్నది అనే అంశానికి సంబంధించి వారిని అడుగు తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పండి, మీరు సినిమా చూశారు, ఎలా ఉంది కల్కి? సూపర్ ఉందన్న. అంటే సూపర్ అంటే ఏం ఏ సన్నివేశం అంటే అన్ని బాగున్నాయి. ప్రభాస్ లుకింగ్ బాగుంది, అని అమితాబ్ బచ్చన్ గారి యాక్టింగ్ బాగుంది. ఓవరాల్గా ఒక హాలీవుడ్ మూవీ చూసినట్టు అనిపించింది అన్న. మన తెలుగు సినిమా చూసినట్టు అనిపించే హాలీవుడ్ మూవీ. గత సినిమాలకి ఈ సినిమాలకి ఏం తేడాలు ఉన్నాయి? అంటే తేడా అని చెప్తే అంటే మన తెలుగు అయితే సినిమా కాదు, హాలీవుడ్ మూవీ అని చెప్పాలి అంతే. ఏంటంటే మన తెలుగు వాళ్ళు తీసిండ్రని గర్వకారణం ఇది ఒకటి. నాగ్ అశ్విన్ గారు డైరెక్షన్ చాలా బాగా తీసిండ్రు. ప్రతి ఒక్క క్యారెక్టర్ని చాలా మంచిగా తీర్చిదిద్దిండ్రు, బాగుంది. ఇంకొకటి ఏంటంటే ప్రభాస్ గారి లుక్స్ హైలైట్. ఇది అమితాబ్ బచ్చన్ గారి హైట్, అమితాబ్ బచ్చన్ గారి యాక్టింగ్ అయినా సరే, విజువల్ ఎఫెక్ట్స్ మొత్తం గ్రాఫిక్స్ అయినా సరే సూపర్ పెట్టిండు. ఎక్కడ కూడా ఇంత కూడా బోరు అని అనిపించలేదు. ఒక హాలీవుడ్ సినిమా చూసి బయటకు వచ్చినట్టుంది. సూపర్ సినిమా. మీరు చెప్పండి, ముఖ్యంగా మీరు అమితాబ్ బచ్చన్ సినిమా బాగుంది, కల్కి సినిమా బాగుంది, అదే అసలు ఏంది అసలు ఈ సినిమాలో ఉన్న ప్రత్యేకత ఏంటి? సినిమాల ప్రత్యేకత అంటే కొత్తగా అంటే వైవిధ్యంగా తీసాడు. ఇట్లాంటి సినిమా, ఇట్లాంటి క్యారెక్టరైజేషన్ ఇంతవరకు తెలుగు సినిమాలో రాలేదు. కొత్తగా అన్ని ప్రయోగాలు నాగాశ్విన్ మంచిగా చేసిండు. కాబట్టి ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని నమ్ముతున్నాం. అంటే ఈరోజు మీరు సినిమా చూసి వచ్చిన తర్వాత ఆ సినిమాలకు వెళ్ళినప్పుడు కానీ బయటకు వచ్చేటప్పుడు ఎలా అనిపించింది? ఇంకో లోకానికి తీసుకెళ్ళినట్టు డైరెక్టర్ మంచి క్రియేట్ చేసిండు. మనం అలా పోతే ఇంకో లోకంలో ఉన్నాం. అంటే వాటర్ రేపటి రోజు గాలి నీరు పీల్చుకోవాలంటే రేపటి రోజు రాబోయే తరాలకు ఉండదు అనే ప్రయత్నం చేసిండు. నెక్స్ట్ పార్ట్లో మొత్తం రివ్యూ చేస్తాడు. మీరు చెప్పండి, సినిమా ఎలా ఉంది? సినిమా మాత్రం చాలా బాగుందండి. నాగేశ్వర గారు చాలా మంచిగా దర్శకత్వం చాలా బాగుంది. ప్రభాస్ యొక్క లుక్ బాగుంది. ఇంకోటి మహాభారతం నుంచి వచ్చే 800 సంవత్సరాల వరకు ఏ రకంగా ఉండబోతుంది అనేది చాలా బాగా ఎలివేషన్ చూపించిండు. గ్రాఫిక్స్ కూడా బాగున్నాయి. అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ బాగుంది. అశ్వత్థామ క్యారెక్టర్లో చాలా ఒదిగిపోయాడు అతను. సినిమా మాత్రం చాలా బంపర్ హిట్ అవుతుంది. పాన్ ఇండియన్ లెవెల్ కాదు, ఇది గ్లోబల్ మూవీ. ఖచ్చితంగా ఒక హాలీవుడ్ రేంజ్లో సినిమా సన్నివేశాలు అన్నీ కూడా ఉన్నాయి. కానీ ఖచ్చితంగా అందరూ కూడా వచ్చి ఫ్యామిలీస్ చూడదగ్గ మూవీ ఇది. జై రెబల్ స్టార్. ఇక మీరు చెప్పండి, సినిమా ఎలా ఉంది? దీనికి అంతటికి సంబంధించి మీరు సినిమా చూసిన పరిస్థితి ఉంది, చెప్పండి ఎలా ఉంది? ఆటోలో కూర్చున్నారు కదా, ఏంది సినిమా ఎట్లా ఉంది? సినిమా బాగుంది అన్న. సినిమా హాలీవుడ్ సినిమా చూసినట్టున్నది, బాగున్నది సినిమా. వెల్వేషన్స్ మళ్ళీ స్టోరీ పరంగా బాగున్నది సినిమా. మొత్తంగా చూసుకోవచ్చు, సినిమా అయితే బాగుంది. పాన్ ఇండియా సినిమా కాదు, ఇది వరల్డ్ వైడ్గా చూసే సినిమా అని చెప్తున్నారు. మొత్తంగా ప్రభాస్ అయితే ఈ జన్మకే కాదు, ఏ జన్మలో అయినా ఇలాంటి సినిమా చూడాల్సిన అవసరం ఉంది. చూస్తేగా పూర్తిగా ఏదైతే గత 800 సంవత్సరాలు ఏదైతే మహాభారతం ఉందో దానికంటే రాబోయే 800 సంవత్సరాల తర్వాత కూడా ఇలా ఉండబోతుంది అనే విధంగా తీర్చిదిద్దారు సినిమా. నాగాశ్వన్ డైరెక్షన్లో ప్రభాస్ ఏదైతే సినిమా తీశారో ఇది చాలా బాగుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సినిమాగా భారీ హిట్గా అవుతుందని చెప్పి ప్రభాస్ ఫ్యాన్స్ చెప్తున్న పరిస్థితి. ప్రభాస్ మూవీ అంటేనే యువకులు అదేవిధంగా వారి ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూసిన సినిమా ఇది. ఈ కల్కి సినిమాకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో కల్కి సినిమా ఉదయం పూటనే చాలా అయింది. దీనికి స్పెషల్ మార్నింగ్ షో వేశారు. దీనికి సంబంధించి దేవి థియేటర్లో ఉన్నాం. దేవి థియేటర్ మేనేజర్ ఎలా ఉందో కలెక్షన్ అనేది సంబంధించి చెప్పండి. గత సినిమాలకి ఈ సినిమాలకి కలెక్షన్ ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది? నా పేరు నాగేశ్వరరావు, దేవి థియేటర్ మేనేజర్ని. ప్రభాస్ గారి సినిమా ఇది వెరైటీగా తీశారు బాగా. అశ్విని దత్ గారు చాలా కష్టపడి సినిమా తీయటం, పబ్లిక్ టాక్ అయితే చాలా బాగుంది అన్నారు. నాన్ షోలో నేను ఖాళీ లెక్క చూడలేకపోయాను, కానీ కలెక్షన్ రూపంలో కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. ప్రభాస్కి మంచి లైఫ్ ఇచ్చినట్టే ఈ సినిమా. ఇక్కడ నుంచి సినిమా వరవడి కూడా బాగుంటుందని మేమైతే ఊహిస్తున్నాం. రాబోయే సినిమాలు కూడా పెద్ద హీరోలు చేస్తే ఇక్కడ నుంచి సినిమా రంగం కూడా అభివృద్ధి చెందని ఆశిస్తుంది. అంటే ముఖ్యంగా ఇతర హీరోలకు ప్రభాస్కు సంబంధించి చూసుకుంటే మొదటి రోజే కల్కి సినిమాకు సంబంధించి డైరెక్టర్ కూడా మంచి సినిమా తీశారని చెప్పి ప్రేక్షకులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే అంత మంచి సినిమా తీయడానికి మన థియేటర్లో సినిమా రావడానికి కలెక్షన్ ఏ విధంగా ఉండబోతుంది? కలెక్షన్స్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి. అంటే మన థియేటర్ ఇంకో థియేటర్ అని కాదు, మేము థియేటర్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తాం. కనుక డిస్ట్రిబ్యూటర్ కూడా మా దగ్గర సినిమా వేసుకోవాలని మా విజయ్లో దేవిలో సినిమా వేశారు. మేము మెయింటెనెన్స్ పరంగా కానీ పబ్లిక్ అసౌకర్యం లేకుండా చేస్తాం కాబట్టి చాలా బ్రహ్మాండంగా థియేటర్కి ప్రేక్షకులు రావడం జరుగుతుంది.
ప్రభాస్కి మంచి లైఫ్ ఇచ్చే సినిమా ఇది. ప్రభాస్ యాక్చువల్గా ఒక మంచి గెటప్ ఉన్న హీరో, అతనికి ఒక ఇమేజ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ సినిమా చాలా బాగుందని పబ్లిక్ అంతా మెచ్చుకొని అధిక సంఖ్యలో పబ్లిక్ సినిమా చూడటానికి ఉరుళ్ళుడుతూ వస్తున్నారు. విధంగా చూసుకోవచ్చు. ఏదైతే ప్రభాస్కి సంబంధించిన సినిమా, గత సినిమాలకు ఈ సినిమాలకు చాలా తేడా ఉంది. అయితే గ్రాఫిక్స్ విధంగా కానీ, అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ కానీ, అదేవిధంగా నాగార్జున డైరెక్షన్లో అశ్విన్ దర్శన్ నిర్మాతగా ఏదైతే సినిమా రూపొందించారో చాలా బాగుంది. ప్రేక్షకులకు రానున్న తరాలతో పాటు ఫ్యామిలీ అందరూ కూడా సినిమా చూసే విధంగా ఉంది. ఇలాంటి సినిమాలు ప్రభాస్కే, ఏదైతే ఈ సినిమా తీయడం ప్రభాస్కే చెల్లిందని చెప్తున్నారు. మొత్తానికి ఈ ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా సినిమానే కాదు, ప్రపంచమే వరల్డ్ వైడ్గా చూసే సినిమా. ఎవరైనా సరే కుటుంబ సమేతంగా అందరూ కూడా చూడాల్సిన సినిమా అని చెప్తున్నారు. మొత్తానికి గత సినిమాల రికార్డును బద్దలు కొట్టే విధంగా ఉందని చెప్తున్నారు. ఏదైతే జిల్లాకు సంబంధించిన కొంతమంది ప్రేక్షకులకు, థియేటర్కి సంబంధించిన మేనేజర్లు. ఇది ఇక్కడ పరిస్థితి. అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.